ప్రకృతికి కృతజ్ఞతగా జరిగే శ్రీరంగం దివ్య సాంప్రదాయం. భారతీయ సంస్కృతిలో నదులు కేవలం జల ప్రవాహాలు కావు, అవి జీవనదాయినులు, పుణ్యప్రదాయినులు, దైవ స్వరూపిణులు. అందుకే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పవిత్ర నదులను నదీమాతలుగా ఆరాధించడం అనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. అటువంటి విశిష్టమైన ఆచారాలలో ఒకటి తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో జరిగే కావేరీ తల్లికి మంగళసారె సమర్పణ. శ్రీరంగనాథస్వామి ఆలయ సాంప్రదాయం ప్రకారం తమిళ మాసమైన ఆడిలో వచ్చే 18వ రోజు ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తమిళంలో ఈ పర్వదినాన్ని ఆడి పెరకు లేదా 10 నెట్టాం పెరకు అని పిలుస్తారు. వర్షాకాలంలో కావేరీ నది నిండుగా ప్రవహించే ఈ పవిత్ర సమయాన్ని ప్రకృతికి కృతజ్ఞతగా జరుపుకునే మహోత్సవమే ఇది. తెలుగు సాంప్రదాయాన్ని బట్టి చూస్తే ఈ కాలం ఆషాఢ మాసాంతం, శ్రావణ మాసారంభంలో నదులు ఉప్పొంగి ప్రవహించే కాలానికి సమానంగా భావించవచ్చు. కావేరీ తల్లికి సారె ఎందుకు సమర్పిస్తారు? శ్రీరంగం క్షేత్రం కావేరీ నది మరియు కొల్లిడం నది మధ్య ఏర్పడిన పవిత్ర ద్వీపంలో వెలసింది. ఈ పవిత్ర క్షేత్రానికి కావేరీ నది జీవనాధారం. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కావేరీ దేవిని తల్లిగా, శ్రీరంగనాథస్వామి వారికి అత్యంత ప్రియమైన దైవ స్వరూపిణిగా భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరంగనాథస్వామి వారి తరపున పట్టుచీర, రవికె, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, తాంబూలం, కొబ్బరికాయ మరియు ఇతర మంగళ ద్రవ్యాలతో కూడిన మంగళసారెను కావేరీ తల్లికి సమర్పిస్తారు. ఈ సమర్పణను ఒక సుమంగళి స్త్రీకి చేసే గౌరవప్రదమైన మంగళ కానుకగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు, శ్రీ వైష్ణవులు, భక్తులు వేద మంత్రాలు, దివ్య ప్రబంధ పారాయణాలు, మంగళవాద్యాల నడుమ ఊరేగింపుగా కావేరీ తీరం చేరుకుంటారు. అక్కడ కావేరీ తల్లికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు సమర్పించి శ్రీరంగనాథస్వామి తరపున మంగళసారెను సమర్పిస్తారు. అనంతరం కావేరీ తల్లికి నమస్కరించి లోకక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భక్తులు సకాలంలో వర్షాలు కురవాలి అని, నదులు, చెరువులు నిండి ప్రవహించాలి అని, రైతుల పంటలు సమృద్ధిగా ఉండాలి అని, గోసంపద, పశుసంపద అభివృద్ధి చెందాలి అని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖశాంతులతో జీవించాలి అని శ్రీరంగనాథస్వామి వారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. ఈ సాంప్రదాయం మనకు చెప్పే సందేశం: ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి వరానికి కృతజ్ఞత తెలియచేయడం భారతీయ సంస్కృతి యొక్క గొప్ప లక్షణం. నీటిని కేవలం ఒక వనరుగా కాక దైవ ప్రసాదంగా చూడాలి. నదులను కేవలం జల ప్రవాహాలుగా కాక జీవనదాయినులుగా గౌరవించాలి. వ్యవసాయం, ప్రకృతి, జీవజాలం, మానవ జీవితం అన్నీ పరస్పర అనుబంధంతో ఉన్నాయని గుర్తు చేసే అపూర్వమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవమే కావేరీ తల్లికి శ్రీరంగనాథుని మంగళసారె. ప్రకృతిని ఆరాధించడం, నదీమాత పట్ల కృతజ్ఞత చూపడం, సమస్త లోకక్షేమాన్ని కోరడం, ఈ 3 భావాలను ఏకకాలంలో ప్రతిబింబించే విశిష్టమైన సాంప్రదాయంగా ఈ ఉత్సవం నేటికి భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది.